అలాగే మనం చేయాల్సిన పని ఉంది. నువ్వు చాలా ఇబ్బందికరమైన కండిషన్లో ఉన్నావు, దాని నుంచి నీ అంతటా నువ్వు బయట పడలేవు. ఆఖరికి నీ శరీరంలో ఒక జబ్బు ఉంది, ఒక రోగం ఉంది, దాన్ని నీ అంతటా నువ్వు బాగు చేసుకోలేవు. నీ శరీరమే మళ్ళా నా ముఖం అంటావు, నా ముక్కు అంటావు, నా నోరు అంటావు, నా కళ్ళు అంటావు, నా పళ్ళు అంటావు, నా ఒళ్ళు అంటావు, నా చేతులు అంటావు, నా కాళ్ళు అంటావు. అంతే అంటావా? లేకపోతే ఈ చేతులు దేవుడి, ఈ కాళ్ళు దేవుడి, ఈ కళ్ళు దేవుడి అంటావా? చెప్పండి. నా గుండె అంటావు, నా ఊపిరితిత్తులు పని చేయట్లేదు అంటావు, నా ఊపిరితిత్తులు అంటావు, నా లివర్ అంటావు, నా కిడ్నీలు అంటావు, అవునా, నా జుట్టు అంటావు. నీ శరీర అవయవాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా నా అనే పదం వాడతావు. వాస్తవంగా నీదే? నీకు దేవుడిచ్చింది. ఇదంతా దేవుడి దయ. నీ ఆత్మ నివసించడానికి ఒక గుడారాన్ని రెడీ చేసి ఆయన ఇచ్చాడు నీకు. మరి నా ఒళ్ళు, నా కళ్ళు, నా పళ్ళు, నా చెవులు, నా కాళ్ళు, నా చేతులు, నా చర్మం, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా కిడ్నీలు, నా లివరు అని చెప్తావు కదా. అది రిపేర్ వస్తే బాగు చేసుకోను, నీదేగా, నాదేగా, మందేగా. ఈ చెయ్యట్టు తిరిగిపోయిద్ది, తిరిగి దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసురా. చేయగలమా? మందేగా. నీ సమస్యల నుంచి విడుదల పొందడం, నీకు వచ్చిన రోగాన్ని కూడా నీ అంతటా నువ్వు బాగు చేసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ నీ శరీరమే నీ మాట విందు, నీ బాడీ నీ మాట విందు, నీ పరిస్థితులు నీ మాట వినవు. కానీ ఒకటి, నీ బాడీ అయినా, నీ పరిస్థితులైనా, నీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా ఆయన శాసిస్తే వినగలుగుతారు. అన్నిటిని ఆయన బ్యాలెన్స్ చేయగలడు. లాజర్ బాడీయే, లాజర్ చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. తన వాళ్ళు ఏం చేయాలా? లాజరు తను తాను కాపాడుకోలా. కానీ దేవుడు ఆ చనిపోయిన వాడిని సజీవుడిగా లేపి లాజర్కి లైఫ్ ఇచ్చాడు. తోటి వారికి కూడా లాజర్ను బ్రతికించి అవకాశం ఇచ్చాడు, అప్పగించాడు. అది దేవుడు చేయగలడు. అది దేవుడు చెప్తుంది ఏంటంటే, ఇలాంటివి నేను చేయగలుగుతాను, కానీ నువ్వు చేయగలిగే పని నీకు చెప్పినప్పుడు నువ్వు చేయటల్లా. నువ్వు ఆ విషయంలో సోమరివై ఉన్నావు, బద్ధకస్తురాలివై ఉన్నావు. ఆ విషయంలో నువ్వు మొద్దుగా ఉన్నావు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం నీదేగా, నాదిగా. మీరు ఆ రాతి బాణల్లో నీళ్లను నింపండి అన్నప్పుడు వాళ్ళు కానీ ఆ నీళ్లు నింపకపోతే యేసయ్య ద్రాక్షరసం ఎట్లా చేసేవాడు? మీరు ఇలా చేయండి, నేను చేసే పని నేను చేస్తాను అన్నప్పుడు మనం ఆ మాట వినాలి కదా. ఒకవేళ మనం ఉన్నాం అనుకో, అదే స్పాట్లో ఇప్పుడున్న తరం మనం ఉన్నాం అనుకో, ఆ రాతి బాణాలని నీళ్లతో నింపండి అని ప్రభువు చెబితే, నీళ్ళు అది ద్రాక్షరసం బాణలేసాయా, నీళ్లు పోసే నీళ్ళ తొట్లు వేరు, ఇటు పక్క ఉన్నాయి చూడండి ఈ నీళ్ళ తొట్లు, అవి ఏమో ద్రాక్షరసం బాణలు, అందులో నీళ్లు పోస్తే ఏమన్నా అంటారేమో. మనం అంటాం ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టయితే, ఎందుకంటే మనకన్నీ ఎదురు చెప్పటం అలవాటు కదా. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఒకవేళ లాజరు సమాధి దగ్గర మనం ఉన్నట్టయితే మనం మార్తా పక్షాన ఉండేవాళ్ళం. మార్తా అప్పటిదాకా విన్నది పునరుద్ధానమును జీవమును నేనే అని విన్నదే, విని కూడా మళ్ళీ రాయి తీయబోతే వద్దొద్దు వాసన కొట్టునంది. నిజంగా ఒకవేళ మార్తా పక్కన మనం కానీ ఉన్నట్టయితే, మార్తా చెప్పింది 100% నిజం ప్రభువా, ఆ రాయి తీస్తే కంపు కొట్టిద్ది. ఇప్పుడు 4 రోజులైంది, 3 రోజులకే వాసన వచ్చింది, 4వ రోజుకి ఇంకా దుర్భరమైనటువంటి స్మెల్ వచ్చింది. కొద్దిగా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, మీరు కూడా ఇబ్బంది పడతారు ప్రభు అని మనం మార్తా పక్కన చేరేవాళ్ళంగా, నేసే పక్కన ఉండేవాళ్ళం కాదు. ఇది మన మనసు. అది మార్తాని గద్దించాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను చెప్పలేదా? అంతే, మౌనం అయిపోయింది. పరిశుద్ధులు చెప్పాడు, తీయండి అది పక్కకు తీసేయండి. వాళ్ళు పక్కకు దొల్లించారు, లాజర్ని బయట పిలిచారు. సో పాయింట్ నెంబర్ 1లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం చేయాల్సినవి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు రిస్క్ చేసి రాయిని తొలగించకపోతే లాజర్ లోపలే ఉండేవాడు, బతికి కూడా లోపలే ఉండేవాడు, బయటకు వచ్చేవాడు కాదు. ఎందుకంటే రాయి పెద్ద రాయి అడ్డం పెట్టారు. అసలు ఇంకోటి ఏంటంటే అద్భుతమే జరిగేది కదా అక్కడ. చచ్చిపోయిన లేపమన్న పెద్ద పని నీకు చెప్పలేదు, చిన్న పని రాయి దొల్లించమని చెప్పినచ్చి. నీ దేహాన్ని నువ్వు బాగు చేసుకో, లేకపోతే నీ పరిస్థితులు నువ్వు చక్కదిద్దుకొని నీకు చెప్పలేదు కదా. ప్రార్థన చేయమని చెప్పా, విజ్ఞాపన చేయమని చెప్పా, విశ్వాసం ఉంచమని చెప్పా, నిరీక్షించమని చెప్పా. ఈ 3 నువ్వు చేయవు. బలవంతుడైన దేవుడైనా
రాతి బాణల్లో నీళ్లు పనివాళ్ళు నింపకపోతే ద్రాక్షరసంగా చేయడానికి అవకాశం లేదు. బలవంతుడైన దేవుడే రాయిని వాళ్ళు పక్కకు దొల్లించకపోతే అద్భుత కార్యం చేయడానికి అవకాశం లేదు. బలవంతుడైన దేవుడే పెంకులు విప్పి వ్యక్తిని వాళ్ళు లోపలికి దించకపోతే వానిని స్వస్థపరిచిలే నీ మంచం ఎత్తుకొని పో అనే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది, మానవాతీతమైన కార్యాలు నువ్వు చేయలేవు, దేవుడు చేయగలడు. కానీ నువ్వు చేయదగ్గ పని చెప్తున్నాడు దేవుడు నీకేంటంటే ప్రార్థించు అంటున్నాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటే మొండిగా ఉండండి, పట్టు వదలొద్దు అన్నాడు. అంటే పట్టు వదిలే పరిస్థితి వచ్చింది కానీ వదలొద్దు అన్నాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు పట్టు వదిలిపోయిద్ది? నువ్వు అడుగుతావు, మొరపెడతావు, మొత్తుకుంటావు, జరిగిద్దని ఎదురు చూస్తావు, అది జరగదు. ఓయ్ అవునా? ఇప్పుడు ఏదైనా సరే ఒకటి పొందగోరినప్పుడు పట్టుదలగా దానికోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అది ఆరోగ్యమో, లేకపోతే సంతానమో, లేకపోతే ఆత్మీయ సంతానమో, లేకపోతే పెళ్ళో, లేదా పెటాకులో, శరీర రోగమో, ఆత్మీయ రోగమో, లేకపోతే స్పిరిచువల్ లైఫ్లో కింద పడటం లేవటమో, ఏది కలిగి ఉన్నావు నీ శోభ నువ్వు, నీ బాధ నువ్వు. సో దాని నుంచి విడుదల కోసం, దాని నుంచి సమాధానం కోసం నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నువ్వు అడుగుతావు, ప్రార్థన చేస్తావు, నెలలు గడిచిద్ది, వారాలు గడిచిద్ది, నెలలు గడిచిద్ది, సంవత్సరాలు గడిచిద్ది, అప్పుడు విసుగు వచ్చిద్ది. ఏం చేస్తాం, ప్రార్థన చేస్తానే ఉన్నానని అసలు ఏం మారట్లేదు పరిస్థితి. అసలు ఈ డైలాగు నేను 1000 మంది దగ్గర విన్నా, 100 మంది కూడా కాదు, 1000 మంది దగ్గర నేను చేస్తాను, ఇదే ఫీలింగ్, చేస్తాను. అంటే అది ఆ ఫీలింగ్ అర్థమైందంటే ఒక రకమైన విసుగు అన్నమాట. విసుగు. 3 సార్లు ప్రయత్నించి 4వసారి మళ్ళీ ప్రయత్నించమని చెబితే ఏం ప్రయత్నిస్తాం, 3 సార్లు చేసే వర్కౌట్ కాలేదు, మీకు చెప్తే ఏంటో మీరు కాదు చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఆ సందర్భంలో వచ్చే ఫీలింగ్ ఇది. అంటే అది ఎందులో పుట్టిద్ది? విసుగులో పుట్టిద్ది. సో దేవుడు ముందే చెప్పాడన్నమాట, నువ్వు అడిగిన వెంటనే, వినండి బాగా, నువ్వు అడిగిన వెంటనే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే దేవుడు నీకు దేవుడు కాదు, దాసుడు అవుతాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, సూక్తి సూపర్ ఉంటుంది. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే దేవుడు ఇస్తా ఉంటే దేవుడు గాడు, దేవుడు తండ్రి గాడు, దాసుడు అవుతాడు. దేవుడు మరియు తండ్రి. నువ్వు అడిగినవన్నీ అడిగినట్టు వెంటనే ఇచ్చేస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, నిన్ను ద్వేషిస్తున్నట్టు లెక్క. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే ఇచ్చేస్తా ఉంటే నిన్ను దేవుడు ప్రేమించినట్టు కాదు, ద్వేషిస్తున్నట్టు లెక్క. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నాతో కూడా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుని కూర్చుంటా. ఈ మాట నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకో చెప్తా. కొన్నిసార్లు మన బిడ్డలు అడిగేవి వాళ్ళకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అడుగుతారు మనల్ని. అవునా? ఫ్రెండ్స్తో కలిసి నేను ఫలానా ప్రాంతానికి వెళ్తాను అంటాడు, అది డేంజర్ జోన్. వద్దురా అక్కడ ప్రమాదం ఉంటుంది, వద్దంటాం మనం. నేను అక్కడికి వెళ్తానని వాడు మొరాయిస్తాడు. అలా చాలాసార్లు మనం పిల్లల దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటాం. వాడికి ప్రమాదాన్ని కలిగించేవే వాడు అడుగుతాడు. నాకు పటాసులు కావాలంటాడు. సరే మనం అంటే కాకరపోతులు తెచ్చుకోరా అంటాం. వాడు అట్ట కాదు, పెద్ద పెద్ద బాంబులు తెచ్చి పేలుస్తాను అంటాడు. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే వాడి మొహం పగిలిద్దని మనకు తెలుసు, వాడికి తెలియదు. కానీ వాడు అడుగుతాడు, వాడు ప్రార్థన చేస్తుంటాడు. నాకు ఫలానా పెద్ద సైజు పటాకులు కావాలంటాడు, నేను ఫలానా లాంగ్ టూర్ వెళ్ళాలంటాడు, నాకు పెద్ద అమౌంట్ కావాలంటాడు. ఇంకొకటి వస్తాడు, నాకు బైక్ కావాలంటాడు.
మనం అంటాం, ఇంకా నీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే అంత ఓపిక రాలేదురా. ఏంది నాకు రాలేదు, నేను పెద్ద బండినే నడిపి చూపించమంటావా, నాకు కావాలంటాడు. అది మామూలుగా నడపడం కాదురా, కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాల్లో దాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉండాలి నాయన. వద్దు బాబు, కొద్ది టైం తర్వాత తీసుకుందు కానీ అని అంట. వాడు వినడు, నాకు కావాలి అంటాడు. అదొక ప్రార్థన, విజ్ఞాపన. వాడు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అట్లా వాడు వదిలిపెట్టకుండా అడుగుతా ఉంటాడు. అట్లా అడిగాడని బైకులు కొనిపెట్టి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఏ బైకు గోజాడు నాకు కావాలి వాడు అడిగాడో, ఈయన కొనిపెట్టాడో అదే బండి మీద వాడు పోయిన దాఖలాలు ఉన్నాయి, లేవా? ఇప్పుడు ఆ ప్రార్థన వాడికి విషంగా మారిందా లేకపోతే ఆశీర్వాదంగా మారిందా? కాబట్టి కొడుకు అడిగిందల్లా ఇస్తా పోతే వాడు ప్రేమగల తండ్రి కాదు, భూమి మీద పనికిమాలిన తండ్రి. అడిగినవన్నీ ఇస్తా పోతే. కానీ మన దేవుడు అలా పనికిమాలిన వ్యవహారాలు చేసేవాడు కాదు. మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే టపా చేసుకుంటూ వెళ్ళిపోడు, సంజాయిస్తాడు ఆయన. థైరో జరా థైరో, కైకు గడబड़ हो रहा, क्या हो रहा आपको, जरा ठहरो, दिएंगे आपको दिएंगे, अरे నా పరేషాన్ హో జారా క్యా అంటాడు. ఏమిరా అంత గడబడైపోతున్నావు, కొంచెం నెమ్మదిగా ఉండు, నిమ్మళంగా ఉండు, ఇస్తా అంట. అడిగి మనం ఎంత అడిగినా జవాబు రానప్పుడు ఒక రకమైన విసుగు మనలో స్టార్ట్ అయ్యిద్ది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయిద్ది. అందుకే క్లియర్గా చెప్పాడు అనమాట ఈ మాటలన్నీ. పట్టుదల ఉండాలి, విసుగొద్దు, నిలకడగా ఉండు. ఈ మూడు కలిగి ఉండి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నిరంతరం పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు ఖాయం. అస్సలు జవాబు ఇవ్వకుండా అయితే దేవుడు ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక జవాబు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు అడిగినది యుక్తమైనదే, అది నీకు క్షేమకరమైనది అయితే తప్పకుండా ఆమేన్ అంటాడు. అది వెంటనే నీకు అందుబాటులోకి వచ్చింది. అలా కొన్ని జరిగినాయి నీకు. కొన్ని నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు, కొన్ని వారాల్లో పొందావు, కొన్ని నెలలో పొందావు, కొన్ని అయితే సంవత్సరాల్లో పొందావు, కొన్ని అయితే అసలు మర్చిపోయావు కూడా ప్రార్థన చేసి. నువ్వు అంత దీర్ఘకాలం బట్టినైనా పొందావు నువ్వు. ఇప్పుడైతే కొన్నిటి కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా రిజల్ట్ రాలా. అయితే దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు అయితే కన్ఫామ్. ముందు చెప్పాను, ప్రార్థన కన్ఫామ్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. మన విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయ్యని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యములు కలిపి దేవుని సన్నిధికి పొగవలే ధూపం చేరితే ధూపంతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా చేర్చబడ్డాయట. దేవదూతలే వాటిని గైకొన్నారు, తీసుకెళ్ళి దేవుని సముఖంలోకి అవి చేరేటట్టు చేశారని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన గ్రంథం 8:3 చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, బైబిల్ ఉంటే తీసి చూసుకోండి, మీకు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్ ఉంటే చదువు వస్తే తీసి చూసుకోండి తొందరగా. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిన. అద్దుగో, ఓకేనా? స్తుతులు మరియు ప్రార్థనలు రెండు దేవుని సన్నిధికి చేరతాయి, ఎట్టి పరిస్థితుల్లో చేరతాయి, సందేహమే లేదు. నువ్వు నడుస్తా పోతా కూడా చేసినా వెళ్తాయి. రోడ్డు మీద నడుచుకుంటా పోతా దేవా అని నువ్వు అడిగిన ఆర్తధ్వని కూడా పోయింది. ఆయన చెవులు అసలు మన ప్రార్థనల వైపే ఉన్నాయట, లేఖనమే చెప్పింది. కాబట్టి ప్రార్థనలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక జవాబు నీకు ఇచ్చేంత వరకు పట్టు వదలకూడదు. అది పాయింట్ ఇక్కడ. దీనికి మనకి సాక్ష్యం ఏలియా మరియు దానియేలు బైబిల్లో కనపడతారు. ఒక దర్శనం చూపించాడు దేవుడు, అది అంత్య దినాల్లో జరగబోతుంది.
అది మెస్సియాను గూర్చిన దర్శనం, ఆయన రాకను గూర్చిన దర్శనం. దాని గురించి తెలుసుకోవటానికి దానియేలుకి కుతూహలం కలిగింది. దాని గురించి తెలుసుకోవటానికి తిండి తిప్పలు అన్ని పక్కన పడేసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో కనిపెట్టాడు. ప్రార్థనలో కనిపెడితే వెంటనే జవాబిస్తాడు. వాస్తవంగా దేవుడు దానియేలు మోకాళ్ళేసి అయ్యా అని అడిగితే తక్షణమే జవాబిస్తాడు. అంత దగ్గరి కనెక్షన్ ఉంది వాళ్ళకి, దేవునికి దానియేలుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏం లేదు, ఫోన్ చేస్తే వెంటనే అందుకొని ఆన్సర్ ఇచ్చినంత దగ్గరగా ఉంటాడు. కానీ 21 రోజు అయింది ఆన్సర్ రాలా. 2 రోజులైంది ఆన్సర్ రాలా, 5 రోజులైంది ఆన్సర్ రాలా, 10 రోజులైంది ఆన్సర్ రాలా, 15 అయింది ఆన్సర్ రాలా, 20 అయింది ఆన్సర్ రాలా, 21 రోజు అయిపోయింది. ఈయన స్నానపానాదులు లేవు, ఆహారాదులు లేవు. అయ్యా అయ్యా అని గోజాడుతున్నాడు. ఎంత మొండితనం అండి! ఇప్పుడు దర్శన భావం తెలిస్తే అంత, తెలియకపోతే అంత. దర్శనం వచ్చింది, దానికి అర్థం తెలిస్తే అంత, తెలియకపోతే అంత. ఇంకా మనబోటోళ్ళు అయితే ఇప్పుడు దర్శనం చూపించింది దేవుడు, అర్థం కూడా చెప్పాలి కదా. అయితే మాకు తెలుసు అయింది, అర్థం కూడా ఆయనే చెప్పాలి. చెప్పనప్పుడు మేము ఆడ చుట్టూ పీక్కునే పానీలే, ఆయన దర్శనం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆయనే చెప్పుకుంటాడులే పానీలు అని వదిలేస్తాం, వదల్లా. నాకు తెలియదు దాని అర్థం ఏంటో, నువ్వు చెప్పిన దాకా నేను కదలని అంతే కూర్చున్నాడు. కానీ అసలు పైన ఏం జరుగుతుందో ఈనాడు మనకు తెలుసు, కానీ ఆనాడు దానియేలుకు తెలియదు. ఈనాడు గ్రంథం చదువుతున్నాం కనుక దానియేలు చదివితే ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత గాబ్రియల్ వచ్చి చెప్తాడు దానియేలుకి, దానియేలు నీవు బహుప్రియుడు, నీవు దేవుణ్ణి అడిగిన సంగతి తెలుసుకోవటానికి నీ మనసు నువ్వు నిలిపావు చూడు, ఆ రోజే వెళ్ళి నీకు ఆన్సర్ చేయమని నాకు దేవుని దగ్గర నుండి ఆజ్ఞ అయింది. కానీ నేను బయలుదేరి రాగా పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. నేను నీ ప్రార్థనకు జవాబును తీసుకొని బయలుదేరితే నీ ప్రార్థనకు జవాబును నేను చేరవేయకుండా పారసీకుల అధిపతి అనగా సాతాను, భూమండలాన్ని అప్పుడు ఏలుతున్న రాజుల్లో పారసీకులు మాదీయులు ఉన్నారు కదా, పారసీకుల రాజు ఏలుతున్నాడు. ఏ రాజు అయితే ఏలుబడి చేస్తాడో ఆ ప్రాంతాన్ని కాచుకొని ఉంటాడు సైతాను. అదొక రహస్యం బట్టబయలవుతుంది అక్కడ. పారసీకుల అధిపతి అంటాడు, అంటే పారసీక రాజు ఏలుతున్నాడు అనుకోండి, అక్కడ కాచుకొని ఉంటాడు వాడు. పారసీకుల అధిపతి అంటే వాస్తవంగా పారసీకుల రాజు భూమి మీద ఉంటాడు, ఆకాశమండలంలోకి ఎట్టబోతాడు. ఇక్కడ పారసీకుల అధిపతి అంటే రాజు కాదు, మనుషుడైన రాజు కాదు, అపవాది. వాడు అడ్డగించాడు. ఎందుకు తెలుసా? ఆ గాబ్రియల్ వచ్చి చెప్పేటువంటి ఆ దర్శన భావం ప్రకటన గ్రంథానికి లింక్ అయింది. ప్రకటన గ్రంథానికి లింక్ అయింది, సపోర్ట్ జంట వచనం అయింది అన్నమాట. అది అందకూడదు, అంత్యకాలపు సంఘం అంటే మనకు అందకూడదని. అది దేన్ని కూర్చిన మ్యాటరు? వాడి అంతాన్ని కూర్చిన సందేశం. ఎవరిది? సాతాను యొక్క అంతం ఎలా జరిగిద్దో ఆ దర్శనంలో ఎన్ని ఉన్నాయి. ఆ సందేశం. మెస్సియా ఎప్పుడు వస్తాడు, ఆయన రాక ఎలా జరిగిద్ది, ఎప్పుడు నిర్మూలం అవుతాడు, తిరిగి రెండో రాకళ్ళు ఎలా వస్తాడు, మొదలైన అంశాలను కూర్చున్నటువంటి వివరణ అందులో ఉంది. అంత్యకాలంలో సాతాను చేయబోతున్నటువంటి ఒక గ్యాంబ్లింగ్ కూడా అందులో ఉంది ఆ దర్శనార్థంలో. అందుకని నువ్వు చెప్పడానికి వీలేదని ఆపాడు అక్కడ. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు సాతాను చేత కూడా అడ్డగించబడతాయని మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. శత్రువైన సాతాను కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు రాకుండా అడ్డగిస్తాడు. ఎందుకంటే మనం అడిగినవి చాలా కీలకమై ఉంటే, భవిష్యత్తుకు అవి ఉపయోగపడే అవకాశం ఉంటే, ఎదుటి ప్రజలకు అవి క్షేమకరమైతే వాటి జవాబులు రాకుండా వాడు అడ్డగించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాడు. దేవుని దగ్గర నుంచి అయితే జవాబు తక్షణమే వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా కొంచెం టైం అంటాడు, లేదా నువ్వు అడిగింది నీకు క్షేమకరం కాదు అంటాడు. ఈ మూడింట్లో ఏదో ఒక ఆన్సర్ వచ్చింది, వెంటనే ఆన్సర్ ఇస్తాడు, లేదా కొద్ది కాలం టైం తీసుకుంటాడు. అంటే ఏ సమయంలో అది నీకు అందాలో ఆ టైంకి నీకు అందించడానికి టైం తీసుకుంటాడు. మూడవది, అది నీకు క్షేమకరం కాదు, వద్దు అని ఆ ఆన్సర్ అయినా ఇస్తాడు. దేవుని దగ్గర నుండి ఆ విషయం స్పష్టత వచ్చింది. ఒకసారి ఇర్మియా ఒక జనం కోసం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఈ జనం కోసం మొర్ర పెట్టొద్దు, నేను వినను అంటాడు. ఆ మాట అయినా చెప్పాడుగా, నువ్వు ఆ విషయంలో ప్రార్థన చేయవాగు, నేను జవాబు ఇవ్వను అంటాడు. ఆ మాటనే చెప్పాడుగా, అసలు ఏం చెప్పకుండా అయితే దేవుడు లేడుగా. నాలుగవది, నువ్వు అడిగిన దానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనది నీకు ఇవ్వాలన్నా కూడా టైం తీసుకుంటాడు. నువ్వు అడిగింది ఒకంత, నేను 100 అంతలుగా నీకు ఆశీర్వాదకరమైనది ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, జస్ట్ వెయిట్ అంటాడు.
అది నీకు అందేటట్టు నేను సిద్ధపరుస్తున్నాను, కొంచెం నిరీక్షించు, నేను ఇస్తాను నీకు అంటాడు. ఒక భక్తుడు రాశాడు, దేవుడు భూమి మీద చేస్తున్న కార్యాలన్నీ ఏంటో తెలుసా? ఆయన చేస్తున్న పనులన్నీ కూడా కేవలం పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్న పని అన్నాడు. ఎంత పెద్ద మాటో అది. భూమి మీద ఉన్న తన పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్నాడు, ఇంకా ఏం చేయటం లేదన్నాడు. మరి ఆత్మలను రక్షిస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. రోగులను స్వస్థపరుస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. సాతాను కార్యాలను నిర్మూలపరుస్తున్నాడుగా, నిర్మూలపరచమని పరిశుద్ధులు చేసిన ప్రార్థనకి జవాబే అది. దేవుడు భూమి మీద ఏ కార్యం చేసినా దానికోసం పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి. పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం తప్ప దేవుడు భూమి మీద మరి ఏ పని చేయటం లేదన్నాడు. ఎంత పెద్ద మాటో అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో నిలకడ, పట్టుదల, విసుగు లేని స్థితి అవసరం అనే మాటలు 3 ఎందుకు వాడాడంటే, ఈ 3 వస్తాయి. విసుగు వచ్చింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే అలా కోల్పోవద్దు. దానియేలును చూడండి ఎలా కాచుకున్నాడో అని చూపిస్తున్నాడు. ఏలియాను చూడండి, వర్షము కురిసేంత వరకు, మేఘం సముద్రం నుండి పైకెక్కేంత వరకు 7 మార్లు వెళ్ళి చూసిరాని ప్రార్థనలోనే ఉన్నాడు. కానీ 3 మార్లు చేసి 4వసారి సర్దుకోలా. అరచేంత మేఘం పైకెక్కిన దాకా ప్రార్థనలోంచి పట్టు వీడలా. అంటే జవాబు పొందేంత వరకు వాళ్ళు పట్టు వదలరు. అందుకే వాళ్ళు చరిత్రకు ఎక్కారు. అర్థమైందా? అంత మొండి మనుషులు అన్నమాట. ఆనాడు ఆ తరాల్లో భక్తులే కాదు, మన ముందు తరాల్లో భక్తులు కూడా మహామొండోళ్ళు. వాళ్ళ జీవిత సాక్ష్యాలు, వాళ్ళ సేవానుభవం, వాళ్ళ ప్రార్థన విజయాలు మనం వింటే మైండ్ పోయిద్ది. ఒక భక్తుడు ఒకని మార్పు కోసం 40 ఏళ్ళు ప్రార్థన చేశాడంట. నీ వల్ల ఇద్దా? 40 సంవత్సరాలు ఒకటి కోసం ప్రార్థన చేయటం. 4 ఏళ్ళు కూడా చెయ్యం మనం. పట్టుమని నిండు మనసు 40 రోజులు కూడా చెయ్యం. కానీ ఒక్క మిత్రుడి మార్పు కోసం 40 ఏళ్ళు ప్రార్థన చేశాడంటే నమ్మశక్యమైన మాటనది, కానీ నిజం అంటారు. 40 ఏళ్ల ప్రార్థన. ప్రార్థనకు జవాబులు వస్తాయి, ప్రార్థనలు దేవుడి చెంతకు చేరతాయి. ఏం చెప్పాను? వెంటనే ఇస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం సమయం తీసుకుంటాను అంటాడు. 3వది, నువ్వు అడిగింది నీకు క్షేమం కాదు, వద్దు అంటాడు. 4వది, నువ్వు అడిగిన దానికంటే ఇంకా రెట్టింపుగా నీకు ఇవ్వగోరినప్పుడు దేవుడు ఆపుతాడు. 5వది, కొన్ని ప్రార్థనలకి నువ్వు వెళ్ళిపోయినా కూడా జవాబులు ఇస్తాడు. ఈ మెళకువతో మనం మెళకువ కలిగి ఉండి ప్రార్థనలో పట్టు వదలక, విసుగక, నిలకడ కోల్పోక మనం చేయగలిగిన ప్రార్థన దేవుని ముందు ఉంచితే ఒకటొకటిగా మొత్తానికి నెరవేర్పు నీ కళ్ళారా నువ్వు చూస్తావు. అర్థమైందా? ఇంక చాలు. రండి, మోకాళ్ళ మీదకి రండి. ఎంతోమంది జీవితాలను అలా వాడుకున్నాడు నా దేవుడు, చచ్చిపోయే వాళ్ళని బ్రతికించి. ఎన్ని సాక్ష్యాల్లో ఈరోజు ఎంతమంది జీవితాల్లో మరణ పంచుల్లోకి దిగిపోయిన వారిని ఆయన బాగు చేశాడు. మోకాళ్ళ మీదకి వచ్చానా? స్తోత్రాలు చెప్పు. దేవుని హస్తం నీ మీదికి రావాలే. మోకాళ్ళ మీదలే. చచ్చినోళ్ళని లేపే శక్తి నీకు లేదు, కానీ ఆ శక్తి దేవుడికి ఉంది. చచ్చినోళ్ళని లేపే శక్తి గల దేవుణ్ణి ప్రార్థనలో కదిలించగల శక్తి నీకుందని అద్భుతమైన మాట దైవజన్ నోటి నుండి దేవుడు పలికించిన మాట. ఎంతో విలువైన మాట. ఆ పని నీ పని కదా, నువ్వు చేయాలి కదా. అంత అద్భుతమైన విషయం. ఊరి మొత్తాన్ని మార్చలేవు నువ్వు, కానీ ఊరి మొత్తాన్ని కదిలించగల శక్తి దేవునికి ఉంది. కానీ ఆయనకి ప్రార్థన చేయగల కదా నువ్వు, అది చేయొచ్చు కదా నువ్వు. పట్టుదలగా మొక్కబోని దీక్షతో మొర్ర పెట్టొచ్చు కదా, పోరాడొచ్చు కదా. అప్పుడు ఆత్మల్ని కదిలిస్తాడు కదా. దైవజనురాలా, నీకు వచ్చిన రోగాన్ని నువ్వు స్వస్థపరచుకోలేవు, దేవుడు స్వస్థపరుస్తాడు.
నేను స్వస్థపరుస్తానని చెప్పట్లేదే, నా ప్రభు స్వస్థపరుస్తాడని చెప్తున్నాను నేను. ఆయన నిన్ను స్వస్థపరిచినట్లు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించి, దేవా నన్ను బాగు చేయి, నేను నీ కొరకు బ్రతకాలని ఆశిస్తున్నాను అని నువ్వు అడిగితే ఆయన నిన్ను ముట్టును కదా. నా ఆశ ఇది, నీ కొరకు బ్రతకాలి, నీ సేవ చేయాలి, నీ చిత్తం నెరవేర్చాలని నా ఆకాంక్ష అని నువ్వు దేవుని ముందుకు వస్తే దేవుడు నిన్ను ముట్టును కదా, బాగు చేయను కదా, వాడుకొను కదా. ముసలితనం వచ్చినా కూడా ఇంకా బంధాల మీద, అనుబంధాల మీద వాంఛలు చావక మనుషుల ప్రేమకై వెంపర్లాడేటువంటి పిచ్చి ఆలోచన మనం మానుకోవాలి. వృద్ధులారా, జీవితంలో చాలా భాగం ఖర్చు పెట్టారు, ఇక ఉన్నది శేషమే. ఈ శేషమైన దేవుని శక్తి కలిగి దేవుని పని చేయటానికి, విజ్ఞాపన ప్రార్థన చేయటానికి, ప్రకటించడానికి, దేవుని కోసం బతకడానికి కదా గోజాడుకోవాలి నువ్వు. రేపు దేవుని పిలుపు అందుకొని దేవుని ముందుకు పోతే ఏం చెబుతావు? నువ్వు ఏం చేసావంటే ఏం చెబుతావు? ఏం చెబుతావు? నా పిల్లల్ని పెంచి పెద్ద చేశానని చెప్తావా? మనవాళ్ళకి బాధ్యతలు నెరవేర్చానని చెబుతావా? అందుకని నీకు బహుమానం ఎందుకు ఇవ్వాలి దేవుడు? చెప్పాలా రేపు దేవుని ముందుకెళ్ళి? నువ్వు చెప్పడం కాదు, దేవుడే చెప్పాలా. నా కుమారి, నా కుమారుడా, నువ్వు ఇంత సేవ చేశావు, ఇదిగో ఇంతమంది జీవితాలకు నీ వల్ల ఉపయోగం కలిగింది, ఇంతమంది కుటుంబాలు నీ వల్ల కట్టబడ్డాయమ్మా, ఇంతమంది కుటుంబాలు నీ వల్ల దీవించబడ్డాయి నా కుమారుడా, ఇంతమందికి నువ్వు ఆశీర్వాదకరణంగా ఉన్నావు, రా ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదంలోకి వెళ్ళని దేవుడు నీతో చెప్పాలి రేపు. మన కోసం బతికిన బతుకు కాదు, ప్రజల కోసం, ప్రభు కోసం, సమాజం కోసం బ్రతికిన బ్రతికే బ్రతుకు. 10 మంది జీవితాలను వెలిగించింది బ్రతుకు, 10 మందికి ఆశీర్వాద కారణమైంది జీవితం. ప్రార్థన చేయ. అవును తండ్రి, ఇప్పటి వరకు నేను ఈ పాయింట్ మిస్ అయ్యాను, నన్ను క్షమించు. ప్రార్థనలో జవాబు రాలేదని విసుక్కున్నా, సణుక్కున్నా, గొణుక్కున్నా. ఈరోజు కొన్ని సంగతులను హెచ్చరించావు, నన్ను మన్నించు. తప్పకుండా నేను సరిదిద్దుకుంటాను. నిజమే, నాకు బలహీనత ఉంది, స్వస్థత అడుగుతున్నాను, కానీ ఈ స్పష్టత మిస్ అయ్యాను. నేను ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నాను, నేను బాగుపడాలి, నాకు ఆరోగ్యం కావాలి. ఎందుకంటే నేను నీ సేవ కొరకు ఉరికి చేయాలి. సేవకుడా, విశ్వాసి, పరిచారకుడు అడుగో. ఇప్పటి వరకు నేను చేసింది కొంచెమే, చాలా చేయాలి దేవా. ఉరికి నీ కొరకు నేను పని చేయాలి, పరిగెత్తాలి. నాకు నూతన శక్తినివ్వు, నూతన బలాన్నివ్వు. పక్షిరాజు యవనమలే నా యవనము క్రొత్తదగినట్లు నన్ను అనుగ్రహించు. నా సర్వ శరీరము, గుండె, కిడ్నీలు, మెదడు, లివరు, ఊపిరితిత్తులు, సర్వ శరీరమును తాకి స్వస్థపరచు. నా రక్తమును శుద్ధీకరించు. నా సర్వవయవములను బాగు చేయి ప్రభువా. నూతన పరచుదేవా, క్రొత్త వగునట్లు చేయదేవా. స్వస్థపరచుదేవా. నీ కొరకు పని చేయాలి. ఒక ఊరు కాదు, 2 ఊళ్ళు కాదు, 10 ఊళ్ళు కాదు, అనేక ఊళ్ళో నేను ప్రభావితం చేయాలి. సేవకులు లేవాలి, సేవకురాళ్ళను లేపాలి. దేవా, నీ పనిలో ఉరికి పరిచర్య చేయాలి, పరిగెత్తాలి. నాకు శక్తినివ్వు, నీ కొరకు నాకు బలం ఇవ్వు, నీ కొరకు నాకు పైసలు ఇవ్వు, నీ కొరకు నాకు డబ్బులు ఇవ్వు. నేను నీ కొరకు ఖర్చు పెట్టాలి. అవసరం నీ పని కొరకు ఖర్చు పెట్టాలి, పరిశుద్ధుల అక్కర కొరకు ఖర్చు పెట్టాలి. నాకు ఆర్థిక సమృద్ధినివ్వు, నా పొలము పండేటట్టు చేయి, నా వ్యాపారం ఆశీర్వదించబడేటట్టు చేయి, నా జాబు అభివృద్ధిలోకి వెళ్ళేటట్లు చేయి, నాకు ఉద్యోగం అనుగ్రహించు. నీ పరిశుద్ధులకు ఉపచారం చేయాలి, నాకు హోదానివ్వు. కన్నీటితో నువ్వు ఈ మొర అడిగినట్టయితే, దేవుని ముందు ఈ మొర పెట్టినట్టయితే, ఈరోజు నీ ప్రార్థన నా దేవుని సన్నిధికి చేరుతుంది నిశ్చయముగా, డౌట్ లేదు. దైవజనుడు అయ్యాడు, ఆత్మల కోసం వేడు, ఆత్మలు నిమ్మనేడు. నశించిపోతున్న జీవితాలను వెలిగించమని. సాతాను కోటలు కూలిపోవాలి. నేనున్న పట్టణము, నేనున్న గ్రామము, నేనున్న ప్రాంతము చరిత్ర మారాలి. లేకపోతే నేను ఎందుకు బతకాలి దేవా? నిష్ఫలమైన బతుకు నాది అవసరమా? ఫలింపు లేని బతుకు అవసరమా? నీ కొరకు మండని జీవితం అవసరమా? నీ కొరకు వాడబడని జీవితం అవసరమా? నీ కొరకు ఒక వెలగని జీవితం అవసరమా? నా స్థానాన్ని తీసేసి ఇంకొకరికి ఇవ్వయా?
నా ప్రాణాన్ని తీసుకొని ఇంకొకటికి అవకాశం ఇయ్యా. ఎందుకయ్యా నన్ను వాడుకోనప్పుడు? ఎందుకయ్యా నన్ను ఫలింపజేయనప్పుడు? ఎందుకయ్యా నన్ను నిలబెట్టనప్పుడు? ఎందుకయ్యా నాకు ఆత్మలను ఇవ్వనప్పుడు? ఎందుకయ్యా నన్ను బలపరచనప్పుడు? నా స్వార్థాన్ని నేను అడగట్లేదు. నా కళ్ళ ముందు ఎన్నో జీవితాలు నశించిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. చిన్న చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. చూసి నేను ఎలా ప్రశాంతంగా ఉన్నాను. చిన్న చిన్న వయసుల్లో వాళ్ళ జీవితాలు నాశనం వైపు తీసుకెళ్తున్నారు. సాగుడు వ్యసనాలని, మాదక ద్రవ్యాల పసిబిడ్డలు తాగుతున్నారు గంజాయి. దేవా, నా కళ్ళారా నేను చూస్తా కూడా నేను బ్రతికుండాలా తండ్రి? నా కళ్ళ ముందు ఎన్నో జీవితాలు నశించిపోతుంటే చూస్తా నేను ఎలా ప్రశాంతంగా బ్రతికుండాలి? వారిని దర్శించరాదా? వారితో మాట్లాడరాదా? నాకు ఆత్మల్ని కదిలించి ఇవ్వరాదా? ఇదిగో నేనున్నానయ్యా, నేనున్నానయ్యా అని నీవు కన్నీరు విడిచినట్లయితే దేవుడు కదలడా, కార్యాలు చేయడా? ఆత్మల పంట ప్రార్థన గదిలో కనుగొన్నారు భక్తులు. దేవుని సహాయం లేకుండా, దేవుని శక్తి పని చేయకుండా నేను ఒట్టిగా ప్రకటించిన ఫలితం లేదు. నా ప్రకటనకు తోడు దేవుని శక్తి పని చేయాలి అని గుర్తించి బయట ప్రకటనకి ఎంత సమయం వెచ్చించారో ప్రార్థన గదిలో పెనుగులాటకు అంతకంటే ఎక్కువ టైం వెచ్చించారు. ఏడ్చుకున్నారు, గోజాడుకున్నారు, ప్రాణం తీసుకోమని అప్పచెప్పుకున్నారు. వాడుకుంటావా నా ప్రాణం తీసుకుంటావా అని దేవునితో తగాదేసుకున్నారు. పెనుగులాడారు, ధన్య చరితులయ్యారు. లక్షల జీవితాలకు ఆశీర్వాద కారణమై తరతరాలు దాటినా ఇప్పటికీ మనకు మాదిరిలుగా నిలిచారు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, భక్తిపరులైన వాళ్ళు ఈ మాటలు వినండి, ఆలోచించండి. దేవుణ్ణి అడగండి, సమస్తము మీకు ధారాళంగా దయచేస్తాడు. అయితే వాక్య పరిధిలో అడగండి. వాక్యం ఏం చెబుతుందంటే మీరు ఏది అడిగినా నిస్వార్థంగా అడగండి. మీ స్వార్థం కోసం, మీ భోగముల కోసం కాక ప్రభు మహిమ కోసం, ప్రజల క్షేమం కోసం అడగండి, తప్పకుండా మీకు ఇస్తాడని ఎంత స్పష్టంగా దేవుని వాక్యం ఎన్ని చోట్ల రాయబడి ఉందో దీన్ని ఎరిగి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలు, ప్రార్థన సహాయం పొందుతున్న బిడ్డలు, పొంది ఉన్న బిడ్డలు, లైవ్లో, జూమ్లో అందుబాటులో ఉన్న బిడ్డలు అందరినీ నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాను. వారు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, సమస్యలో, ఆత్మీయ క్షీణతలో, దిగజారిన అనుభవాల్లో ఉన్నారు. అందరి హృదయ రహస్యాలు ఎరిగిన నా దేవా, అందరి హృదయాల మాటున కన్నీళ్లు చూడగల దేవుడు, అన్ని భాషల కంటే కూడా నీకు కన్నీటి భాష బాగా తెలుసు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, కృపను వేడు వారిలో ఆనందించే తండ్రివి. నీ బిడ్డల స్థితిగతులను ఎరిగి వారికి ఎదురైనటువంటి శోధనల నుంచి, శ్రమల నుంచి వారిని విడిపించగలవని, వారిని, నన్ను నేను కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నా. మా అందరి జీవితాల్లో నీవు ఇంతవరకు కార్యాలు చేశావు, ఇక ముందుకు కార్యాలు చేయగలవు. నీకోసమే, నీ చిత్తములోనే. ఈ బిడ్డలు ఏ వ్యాధుల్లో ఉన్నారో స్వస్థత, ఏ శ్రమలో ఉన్నారో విడుదల, ఏ ఇబ్బందిలో, ఏ అప్పులో, ఆర్థిక సమస్యల్లో, కోర్టు కేసుల్లో, ఇతర వివాదాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమై విడిపోయి సంతానము లేక, వివాహాలు కాక, అలాగే స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిపోయి ఎవరు ఏ శ్రమలో ఉన్నారో నజరేయుడగు యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం. గొప్ప సమాధానం, గొప్ప ఆదరణ, గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వస్థత బిడ్డలకి కలుగునుగాక. వారి కన్నీరు తొడవండి, వారి శ్రమ నుంచి వారిని విడిపించండి, వారిని ఆశీర్వదించండి. నీ హస్తాలతో వారిని స్వస్థపరచండి. నీ దాసులు వారి మీద చేతులు ఉంచుచుండగా వారి జీవితాల్లో నీ బలమైన కార్యాలు జరిగించండి. నీ దాసుల ప్రార్థనకు నువ్వు ఎలా జవాబిస్తావో వారే వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. నీ దాసుల ప్రార్థన ఎంత విలువైందో వారు గుర్తించాలి ప్రభువా. అయ్యా, ఒక మనుషుణ్ణి ప్రత్యేకంగా గుర్తించటం కాదు నా ప్రభువా, అందరి మనుషుల్లో ఉండి పనిచేస్తున్న నీవు నిన్ను గుర్తించాలి, నీ స్పర్శను గుర్తించాలి. నీ బిడ్డలందరినీ అలాగున ఆశీర్వదించు. వారు స్పష్టమైన సాక్ష్యాలతో నీ మందిరావరణంలోకి రావాలి. రేపు ఆదివారం రోజే సాక్ష్యాలు రావాలి యేసు నామములో. వారి భూ పంటను, వారి పని పాటలను, వ్యాపారములను, ఉద్యోగములను మీరు ఆశీర్వదించండి, సమృద్ధి మేలు చేయండి. ఉన్నత హోదాల్లోకి వారిని తీసుకెళ్ళండి. దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కించండి. చదువుతున్న బిడ్డలకు చదువులో, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు రాసిన ఎగ్జామ్స్లో జయము దయచేయండి.
వారి పసిపిల్లలతో సహా ఉన్న రోగములను స్వస్థపరిచి బిడ్డలకు మంచి ఆరోగ్యము దీర్ఘాయువును దయచేయండి. ఎవరు ఏ శ్రమలో ఉన్నా వారికి విడుదల కలగాలి. స్పష్టమైన సమాధానాలతో సాక్ష్యాలు రావాలి. నీ నామ మహిమ కొరకు ఇవి జరగాలి. వృద్ధులు, పసిబిడ్డలు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి మీ చల్లని చేత్తో ముట్టి స్వస్థపరచండి. గుండెల్లో ఎంతోమంది భయంతో బ్రతుకుతున్నారు. నాకు వచ్చిన ఈ వ్యాధి తగ్గుతుందో లేదో అని. అది లివర్ సమస్య కావచ్చు, కిడ్నీల సమస్య కావచ్చు, గుండె సంబంధిత సమస్య కావచ్చు, క్యాన్సర్లోని రకరకాల క్యాన్సర్లు, అక్యూట్ ల్యూకేమియా, బోన్ క్యాన్సర్, అలాగే లంగ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, క్యాన్సర్ ట్యూమర్స్, గర్భసంచి క్యాన్సర్, అలాగే నా ప్రభా క్యాన్సర్ కణితులు, క్యాన్సర్ పుండ్లు, క్యాన్సర్ గాయాలు, ఎవరు ఏ శ్రమలో ఉన్నారో స్వస్థత కలగాలి. HIV పాజిటివ్ మారిపోవాలి, రిపోర్ట్ మారిపోవాలి. దేహంలో ఉన్నటువంటి హెపటైటిస్ A, B సమస్యలు తొలగిపోవాలి. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు సమస్యలు, అరికాలు మొదలు నడినీతి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు, నరములు, ఎముకలు, కండరములు, కీళ్ళు, మూలకతో సహా మీరు ముట్టండి ప్రభువా. కళ్ళు, ముక్కు, నోరు, చెవి, నాలుక, పళ్ళు, సమస్త సమస్యల నుంచి బిడ్డలు విడిపించండి. ఆరోగ్యవంతమైన దేహాలు ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, మాకు స్వస్థతనివ్వండి. ఉరికి నీ కోసం పరిగెత్తాలి, నీ పని చేయాలి, నీ చిత్తము చేయాలి. మా సమయం ఇప్పటికే వేస్ట్ చేసి మీకు కాకూడదు. కృపతో జ్ఞాపకం చేసుకుని అద్భుతం చేయమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, మన ప్రాణమునికి ఎంతో ఇష్టడైన యేసయ్య దివ్యమైన కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సన్నిధి, సమాధానం, స్వస్థత సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతమలు నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. టైం 1:55. 1:50, 1:52 అంటే ఇంకా 2 గాల. పోయి ఫుడ్ తినండి. ప్రభు చిత్తం అయితే మిమ్మల్ని కలిసారు కదా. ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయా? లేవుగా. ఏది అడిగినా ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని కోసం అడగండి, ప్రజల కోసం అడగండి. పైసలు అడిగినా, ఆరోగ్యం అడిగినా, ఆయుష్ అడిగినా, సమస్యలోంచి విడుదల అడిగినా, నేను బయటపడాలి, నీకు సాక్షిగా ఉండాలి. నేను బయటపడాలి, నిన్ను మయంపరుచుకోవాలి. ఇప్పటిదాకా వ్యర్థమైన దానికోసం బతికానయ్యా, ఇక నీ సేవ చేయాలి ప్రభువా, నన్ను అనుగ్రహించమని అడగాలి. చూడండి, దేవుని కార్యం చూస్తారు. దైవజనులు మీ మీద హస్తాలు ఉంచారు. ఆ ఆశీర్వాద ఫలం మీరు అనుభవిస్తారు. ఆమేన్. వందనాలు. వెరీ గుడ్. శామన్ అనగలరు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు శామన్ అని కలవండి. శామన్ అంటే ఆయన, రైట్, ఆయన కలవండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయన కలవండి. రైట్. అందరికి వందనాలు. సెలవు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్న బిడ్డలు కూడా వందనాలు. దైవాశీస్సులు. సెలవు.